పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ పూరీలోకి మనము స్టఫింగ్‌గా వేసుకునే మసాలాని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ 2 ఆలుగడ్డలని తీసుకొని ప్రెషర్ కుక్కర్‌లో వేసి 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకొని పొట్టంతా తీసేసి మెత్తగా స్మాష్ చేసి రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే పూరీలోకి మసాలా స్టఫింగ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పానీని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్‌లోకి కొత్తిమీర, పుదీనా, 2 ఇంచుల అల్లము, ఒక పచ్చిమిర్చి, కొంచెం నీళ్లను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా స్ట్రైనర్‌లో వేసి చింతపండు రసాన్ని కూడా వేసి పులుపుకు తగ్గట్టుగా చూసుకొని నీళ్లను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పొడిని వేసుకొని మిక్స్ చేసుకుంటే పానీ కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇన్స్టెంట్ పూరీల్ని వేసుకుంటున్నానండి. ఈ పూరీల్ని ఆయిల్‌లో వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని తీసుకోవడమే. సో అంతేనండి, చాలా సింపుల్‌గా ఇలా మనము ఇంట్లోనే పిల్లలకు చేసిస్తే పిల్లలు కూడా హెల్తీగా తినేస్తారు. బయటి ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ చాలా బెటర్ కదా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.